నమస్తే కేసీఎఫ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం। ఈ ఏడాది చివరి నాటికి జిల్లాలో 5000 టిడ్కో ఇళ్లను పంపిణీకి కార్యాచరణ। మంత్రులు ఆదిమూలపు సురేష్, హోంమంత్రి తానేటి వనిత। బస్సు ఢీకొట్టిన సంఘటనలో బాలుడు మృతి, ధవళేశ్వరంలో ఘటన। కొవ్వూరులో సబ్సిడీపై టమాటా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత। నూతన 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్। పెద్దేవం గ్రామంలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత। జగనన్నకు చెబుదాం వినతులకు సత్వర పరిష్కారం చూపాలి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత। పట్టణ ప్రాంతంలో ఇళ్లు లేని నిరుపేదల స్వంత ఇంటి కళ సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 2,62,000 మందికి టిడ్కో ఇళ్ల పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు। సోమవారం ఉదయం రాజానగరం నియోజకవర్గం పరిధిలోని జిఎస్ఎల్ సమీపంలోని ప్రైవేటు సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన టిడ్కోపై హోంమంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, టిడ్కో చైర్మన్ జె ప్రసన్న కుమార్, ఎండి సిహెచ్ శ్రీధర్లతో కలిసి పురపాలక మంత్రి సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పూరి గుడిసె లేకుండా అర్హులైన పేదలకు సొంత ఇంటి కళ సాకారం చేసే దిశలో ₹1 రిజిస్ట్రేషన్ చేసి టిడ్కో గృహాలను అందించడం జరుగుతుందన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి టిడ్కో కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు టిడ్కో హౌసెస్ రూపాయికి ఇల్లు అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక వాగ్దానం ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో చెప్పడం జరిగిందో దాన్ని అమలు చేసే దిశలో ఇప్పటికే 1,00,000 ఇళ్ళు ఈ నెలాఖరులా అందించాలని ఒక టార్గెట్ వరకు కూడా జరిగింది। దాని ప్రకారమే ఇప్పటికే ఆల్మోస్ట్ 75,000 ఇళ్ళు అన్ని వసతులతోటి కంప్లీట్గా మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అందించడం జరిగింది। ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 2,62,000 ఇళ్ళు కూడా పూర్తి చేయడం జరుగుతుంది। ముఖ్యంగా గత పాలకులు ఈ పట్టణ పేద ప్రజలకు ఉచిత ఇళ్ళు ఇస్తామని చెప్పి వారి మీద లోన్ భారం పెట్టి సుమారు ₹7,00,000 లోన్ అంటే 300 చిల్లర ఇళ్లకు అంటే ఆల్మోస్ట్ 1,40,000 ఇళ్లకు 10,000-11,000 కోట్ల రూపాయలు భారం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరి జగనన్న ప్రభుత్వం దాన్ని పూర్తిగా మాఫీ చేసి అంతా కూడా అంటే ₹6.5 లక్షల విలువ చేసే ఇల్లు కేవలం రూపాయికే అందించాలని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా రాబోయే రోజుల్లో పట్టణ పేద ప్రజలు ఎక్కడ కూడా ఒడిశల్లో లేకుండా పక్క ఇళ్లలో అది కూడా గేటెడ్ కమ్యూనిటీ అన్ని వసతులతోటి అందించడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ముఖ్యంగా గౌరవ హోంమినిస్టర్ గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, మా ఎంపీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఒక రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది। ప్రధానంగా ఈ రాజమండ్రి జిల్లాకు సంబంధించినటువంటి టిడ్కో కాలనీస్ ఏవైతే ఉన్నాయో
కొవ్వూరు, తణుకు, ఈ రాజమహేంద్ర ఈ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నింటినీ కూడా మరి సమీక్షించి మరి ఏవైతే బోర్డర్ లెక్స్ ఉన్నాయో ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఉచితాలతో మరి వారికి టార్గెట్స్ కూడా నిర్దేశించి 2-3 నెలల్లో ఇక్కడ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో 5,000 ఇళ్ళు అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కూడా వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4,000 ఇళ్ళు మాకు ఉన్నటువంటి సమస్యలు పని విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది, దృష్టికి తీసుకురావడం జరిగింది. కూడా వాటన్నిటి కూడా పరిష్కారం చూపిస్తూ పక్కా టార్గెట్స్ తోటి టైం లైన్స్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. త్వరలోనే కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి వారి చేతుల మీదనే రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని ధవళేశ్వరంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే ధవళేశ్వరంలోని వడ్డెర కాలనీ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న తండ్రి పక్కకు పడిపోగా కొడుకు ఆర్టీసీ బస్సు క్రింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఆగ్రహించిన స్థానికులు ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ధవళేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సంఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడంతో పాటు ఆర్టీసీ డ్రైవర్ను గాయపరిచారు. డ్రైవర్ను 108లో తీసుకువెళ్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ధవళేశ్వరం సీఐ మంగాదేవి, కడియం సీఐ తిలక్ ఆందోళనకారులను పక్కకు తొలగించి అంబులెన్స్ వెళ్లడానికి మార్గం సుగమనం చేశారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో సోమవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సంఘటన స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందగానే రాజమండ్రి ఎంపీ భరత్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రాజమండ్రిలోని ఎంపీ కార్యాలయంలో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చందన చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలుడి లేని లోటు ఆ కుటుంబానికి ఎవరూ తీర్చలేరని, ఆర్థిక సహాయం వలన వారికి కొంతైనా భరోసా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఏమీ అన్యాయం చేయదు. నేను హామీ ఇచ్చాను. తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ బాబుకి ఏం న్యాయం చేయాలో ప్రభుత్వం తరపున నుంచి చేయిస్తాను. నేను ఇప్పుడు నన్ను నమ్ముతారు కదా, నమ్ముతారు నమ్మరా? నమ్మకపోతే ఎట్లాగా? నేను బాధ్యత తీసుకుంటాను కాదు, నేనుండి బాధ్యత జరిగింది. ఆ చిన్న బాబు చనిపోయాడు, మరి యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి, బాబు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా. టమాటా దిగుబడి తగ్గి మార్కెట్లో ధరలు హఠాత్తుగా పెరగడంతో వినియోగదారులకు సబ్సిడీ ధరపై టమాటాలు విక్రయించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద గల రైతు బజార్లో సబ్సిడీపై టమాటా విక్రయ కౌంటర్ను ఆమె ప్రారంభించారు. అనంతరం టమాటాలను సబ్సిడీ ధరపై మంత్రి అందజేశారు. 50 రూపాయలకే నాణ్యమైన, స్వచ్ఛమైన టమాటాలు ప్రభుత్వం అందించడంతో మహిళలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మొన్నటి వరకు ఎండలు, ఇప్పుడు భారీ వర్షాల కారణంగా టమాటా దిగుబడులు తగ్గాయని, దీంతో మార్కెట్లో టమాటా ధరలు అమాంతం పెరిగి కిలో ధర 120 రూపాయల నుంచి 150 రూపాయలు ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా మార్కెటింగ్ ఏడీ సునీల్ వినయ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి 5 టన్నుల టమోటాలు దిగుమతి చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, నాయకులు రుత్తల భాస్కరరావు, నాయకులు ముదునూరి నాగరాజుతో మార్కెట్ కమిటీ కార్యదర్శి పి శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి మన రైతు బజార్ కొవ్వూరు నియోజకవర్గంలో, మన కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న రైతు బజార్లో
టమాటోస్ సబ్సిడీ ధరకి ఇవ్వడం జరుగుతుందండి 50 రూపాయలకి. అంటే ఈ రోజున మార్కెట్లో టమాటో కేజీ ధర బయట వస్తే 120 రూపాయల నుండి ఉంది. ఈ రోజునే అనుకుంటా కొంచెం రేటు తగ్గింది, కానీ అయినా కూడా మనం ఇచ్చే ధరతో చాలా ఎక్కువ. ఈ రోజున 50 రూపాయలకి కేజీ ఇవ్వడం అనేది మరి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి నిత్యావసర ధరల్లో మరి కంట్రోల్ చేయడానికి అది ఏ విధంగా వినియోగదారులకు ఉపయోగపడాలనేది ఆలోచన చేసి మరి మన ఏఎంసీ ద్వారా ఈ రోజున ఎక్కడో చిత్తూరు పలమనేరులో పండిన టమాటోస్ ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి, చక్కటి క్వాలిటీ. ఈ క్వాలిటీ బయట 120 రూపాయలకు కూడా దొరకదు. అలా 120 or 150 అంత రేటు పెట్టినా కూడా ఈ క్వాలిటీ దొరకదు. ఈ రోజున ఇంత మంచి క్వాలిటీతో కూడిన టమాటోస్ని 50 రూపాయలకి సబ్సిడీ పద్ధతిలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దీనికి ఉన్న భారం అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా సున్నితంగా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజున ప్రజానీకానికి ప్రతి ఒక్కటి కూడా మంచి చేయడానికి ఆలోచన చేస్తూ చక్కటి పాలన అందిస్తున్నందుకు ముఖ్యంగా మన కొవ్వూరు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. ఈరోజు టమాటా పరిస్థితి, వర్షాభావ పరిస్థితుల వల్ల మార్కెట్లో టమాటా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా వచ్చిన సమస్య, ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ గారు అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ టమాటాలు అనేది మనం పలమనేరు చిత్తూరు జిల్లా నుంచి రప్పించడం జరిగింది. ఇది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఒక కుటుంబానికి ఒక 50 రూపాయల చొప్పున 1 కిలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టమాటాలు అందుబాటులో ఉన్నంత వరకు ఇంకొక 2-3 సార్లు ఈ మార్కెట్కి తీసుకొచ్చి ప్రజలకి చేరువుగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ కొవ్వూరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఇప్పటివరకు ఈ రోజు నుంచి మొదలు పెట్టామండి. మొత్తం 5 మెట్రిక్ టన్నుల టమాటా, మంచి క్వాలిటీ ఉన్న టమాటాని ఈ జిల్లాకి తీసుకురావడం జరిగింది. అందులో ఒక రమారమి 1 టన్ను కొవ్వూరు నియోజకవర్గానికి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టన్నులు కూడా రాజమండ్రి నగరాన్ని మొత్తంలో ఒక 8 రైతు బజార్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రాబోయే రోజులు ఇంకా మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ ఇండెంట్ పెట్టి మనం పలమనేరు నుంచి మళ్ళీ తీసుకొస్తాం. అక్కడ పరిస్థితులను బట్టి ఈ టమాటా సరఫరా అనేది జరుగుతుందని తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తూ కొత్తగా 146 అంబులెన్స్లను సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. అనంతరం కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, ఎంపీ నందిగం సురేష్, వైద్యారోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఆషాఢమాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం గోష్పద క్షేత్రంలో కొలువైయున్న శ్రీ సుందర్ గోవిందుడి ఆలయంలో అమ్మవారిని శాకంబరి అలంకరణలో బాల త్రిపుర సుందరి దేవిని భక్తులు పూజించారు.
ఆలయ పూజారి సుందరం పూజ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొవ్వూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరి దేవి అలంకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢం సారిని అమ్మవారికి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పద్మూరు పద్మాక్షే పద్మ సంభవే త్వమ్మాం భసస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయే చ బోధాయే ఆయుష్మంతం కరోతమాన్ చంద్రావాం లక్ష్మీవేశానాం సూర్యావాం శ్రేయమేశ్వరే చంద్రసూర్యాగ్ని సర్వావాం శ్రీ మహాలక్ష్మీ ఉపాసనే ధనవన్యర్ధనం ధనం సూర్యో ధనం వపుః ధనమింద్ర బృహస్పతి వరుణం ధనమస్మృతే పద్మపత్రాయ దాచి గంభీరావర్తన శుభ్రవస్తోకిరీయ లక్ష్మీ శ్రేయలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాసో వేదముద్రాం కరైర్వంతి కమలాసనస్థ బాలార్ఘకోటివిదవాంతనేత్రాం మదేహమంభాం జగదీశ్వర్యం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. శాకంబరి అలంకారం చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల విశేషం ఏంటయ్యా అంటే అందరికీ కూడా సకాలంలో వర్షాలు పడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ఈ సంవత్సరం అంతా కూడా పండ్లతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉంటారని చెప్తున్నారు. ఈ వర్షానికి కూరగాయల్లో కూడా వేడి వచ్చి ఆ కూరగాయలు తినడం వల్ల అందరికీ అనారోగ్యం జరుగుతుంది. ఈ శాకంబరి అలంకారం అంటే ప్రతి కూరగాయలు ప్రతి ఆకుకూరలు కూడా అలంకారం చేయడం వల్ల అమ్మవారు ఆ కూరగాయలన్నీ స్వీకరించి అన్ని కూరగాయల మీద అమ్మవారి ప్రసాదం అనుగ్రహం కలిగి ఈ సంవత్సరం అంతా కూడా ఆ పండ్లు మనం తిని ఆరోగ్యంగా ఉంటామని చెప్పుచున్నారు. అలాగే మన కొవ్వూరు గ్రామంలో ముత్తైదులందరూ కూడా అందరూ పేరు పేరున కూడా అందరూ వచ్చి కూరగాయలు ఇచ్చి దండలు కట్టి సహకరించి అలాగే పూజలో కూడా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని పొందుతున్నారు, అనుగ్రహాన్ని కూడా పొందుతున్నారు. గురుగారి పాదాల యొక్క స్పర్శ చేసుకుని అనుగ్రహాన్ని పొందుతున్నాం. ఈ గురుగారిని మనం పూజించడం వల్ల మనకి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పి కోరుతున్నాము. మనం ఎలా నడవాలో కూడా చెప్పేది గురుగారు కాబట్టి ఈరోజు గురుగారిని ఆరాధించడం వల్ల మనం విద్యను పొంది ఆరోగ్యాన్ని పొంది అంత అనుగ్రహాన్ని పొందుతామని చెప్పుచున్నాము. ప్రజల సౌకర్యార్థం సబ్సిడీ ధరపై కిలో 50 రూపాయలకు నేటి నుంచి రైతు బజార్ల ద్వారా టమాటాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని రైతు బజార్ నందు టమాటా అమ్మకాలను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి తొలి విడతగా 5,000 కేజీల టమాటా ఒక లారీ లోడు తీసుకుని రావడం జరిగిందని ఆయన అన్నారు. 8 రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు సబ్సిడీపై టమాటా అమ్మకాలు జరపడం జరుగుతుందని డిమాండ్ మేరకు రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి దిగుమతి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఎం సునీల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దవం గ్రామంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి బణిత హాజరయ్యారు. సోమవారం గురు పౌర్ణమి సందర్భంగా పెద్దవం గ్రామంలో శ్రీ విజయ సాయిబాబా మందిరంలో ఆమె విశేష పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, నాయకులు మేళతాళాలతో, ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబాను దర్శించుకుని హోంమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి హోంమంత్రిని సాల్వాతో సత్కరించారు. అనంతరం శివాలయంలో ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమంలో ఆ దేవుళ్ల చూపు ప్రజలందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధి అంశాలపై స్థానికులతో చర్చించి బాబావారి ప్రసాదాన్ని హోంమంత్రి స్వీకరించారు. జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, ఏఎంసీ వల్లభశెట్టి శ్రీనివాస్, సర్పంచ్ తిగిరిపల్లి వెంకట్రావు, నాయకులు తోట రామకృష్ణ, నరాలశెట్టి బోండియ్య, బండి పట్టాభిరామారావు, సుంకర సత్యనారాయణ, కుంటముక్కల కేశవనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పందన జగనన్నకు చెబుదాంకు పరిష్కారం నిమిత్తం ప్రజల నుంచి వచ్చే వినతులను 100% పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు మొత్తం 124 అర్జీలు రాగా ఆన్లైన్లో 103, ఆఫ్లైన్లో 21 అర్జీలు ఉన్నాయన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అందే వినతులను అదే రోజు పరిశీలించే విధంగా జిల్లా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వాటిని సంపూర్ణంగా పరిష్కరించాలని సూచించారు. ప్రతి వారం ఈ అంశంపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఏ ఒక్క అర్జీ పెండింగ్ ఉండకుండా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన అర్జీ కార్యాలయానికి సంబంధం లేని ఎడల సంబంధిత శాఖలను అధికారులతో సమన్వయం చేసుకుని వినతులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో సోమవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుండి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కొవ్వూరు గోష్పాదయాత్రలో సాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరంలో సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక వైసీపీ నాయకులు పూర్ణ కుంభంతో ఎదురు వచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా నివారణకు సమన్వయ శాఖలతో వైద్యాధికారులు కార్యాచరణ ప్రణాళిక అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణపై జూలై 1 నుంచి జూలై 31 వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే డెంగ్యూ, మలేరియా నివారణ మాసోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బాధిత రోగులను గుర్తించి వైద్య సేవలు అందించాలని సూచించారు. వార్డుల శుభ్రత అవగాహన కోసం పట్టణాలు, మున్సిపల్ సిబ్బంది, గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు అందించే చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలం జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా నివారణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏదైతే నాన్ ఎసెన్షియల్ కంటైనర్స్ లో రెయిన్ వాటర్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అందులో వాటర్ స్టాగ్నెంట్ అయితే మస్కిటోస్ చేరి ఫ్రెష్ ఎగ్ లేయింగ్ అనేది జరుగుతుంది. ఆ ఎగ్ లేయింగ్ జరగకుండా నాన్ ఎసెన్షియల్ కంటైనర్స్ ని డిస్కార్డ్ చేయడం కోసం అనేది ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే నాట్ ఓన్లీ హౌస్ హోల్డ్ లెవెల్, కమ్యూనిటీ లెవెల్, ఆఫీసెస్, స్కూల్స్, హాస్టల్స్ లో కూడా ఫ్లవర్ పాట్స్, ఫ్లవర్ వాజెస్ లో కూడా వాటర్ అనేది కంటిన్యూ గా స్టాగ్నెంట్ అయితే అందులో కూడా మస్కిటో క్లీనింగ్ వస్తుంది. అది కూడా ఆఫీస్ లెవెల్ కూడా వీక్లీ మనం చెక్ చేసుకుని ఆ విధంగా మస్కిటో క్లీనింగ్ అనేది కంట్రోల్ చేయడం అవుతుంది. వేరే డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ లో భాగంగా మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్ అనేది ప్రతి పిహెచ్సి ద్వారా అలాగే యూపీహెచ్సి ద్వారా అందుబాటులో ఉన్నాయి, టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మేడం మనకి డిస్ట్రిక్ట్ లో డెంగ్యూ కేసులు అనేవి 22 కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ బై దిస్ టైం 41 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి మేడం. బట్ దిస్ ఇయర్ మాత్రం యాజ్ ఆన్ టుడే 22 కేసెస్ రిపోర్ట్ అయినాయి. వీఆర్ కండక్టింగ్ రెమెడియల్ మెజర్స్ మేడం విత్ ది హెల్ప్ ఆఫ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేడం. వేరే మలేరియా కేసెస్ అయితే 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి మేడం. రానున్న ఏడాది సాధారణ ఎన్నికల ఏడాది కావున ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఎన్నికల అధికారులు ఎంతో బాధ్యతతో కూడి విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ నూతనంగా రూపొందించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ మరియు విధానంపై శిక్షణ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఎన్నికల ఓటరు జాబితాకు చెందిన డేటా నమోదు విషయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఇంటింటికి ఓటర్ల ధృవీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన తాజా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ మరియు విధానంపై శిక్షణపై జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అవగాహన కల్పించడం జరిగింది. I'm again reiterating, AEROs కానీ EROs కానీ ఎవరు కూడా కింద వాళ్ళు ఫిల్ చేశాక చూడకుండా పంపించారంటే మనకు ఐ నాట్ స్పేర్ ఎలక్షన్స్ లో.
జనరల్గా మనకి ఎలా అలవాటు ఉంటుంది, కింద వాళ్ళు ఏదో ఫిల్ చేస్తారు, అది కూడా ఎవరు ఫిల్ చేస్తారు? ఎలక్షన్ డీటీ కూడా ఫిల్ చేయరు. ఎవరు చేస్తారు? కంప్యూటర్ ఆపరేటర్ చేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ చేసింది యాజ్ ఇట్ ఈస్ మీరు సంతకాలు చేస్తారు. ఐ అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్ వెరీ బిజీ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా అలాగే సంతకాలు పెడతాను, 3 సంతకాలు. కాకపోతే నౌ వీ కెన్ నాట్ అఫోర్డ్ టు డూ దట్ మిస్టేక్. ప్రతి ఫార్మాట్ కూడా ఈ పీపీటీలో ఉన్న ఫార్మాట్ ఐ వాంట్ ఎవ్రీబడి, every AER to look into it and then send to your order. And returning officers మీరు పర్సనల్ గా చూసి అనాలిసిస్ చేసుకొని క్వశ్చన్స్ వేసుకొని నా దగ్గరికి తీసుకొని రావాలి. తర్వాత ఈపీ రేషియో ప్రకారంగా గవర్నమెంట్ చెప్పినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏం చెప్పాలనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే స్పెషల్ సప్లై ఎలక్షన్ కావాలంటే షెడ్యూల్ వచ్చింది. ఇది చాలా అడ్వాన్స్గానే మనకు షెడ్యూల్ ఇచ్చారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం చాలా యాక్టివిటీస్ టేకప్ చేయాలి. అన్ని టైం బౌండ్ యాక్టివిటీస్ ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది. మహానటుడికి కేసీఎఫ్ న్యూస్ మహా నీరాజనం. నవరసాలను అలవోకగా తన హావభావాలతో పలికించిన నట శిఖరం మహానటుడు డైలాగ్ కింగ్ ఎస్వి రంగారావు జయంతి రోజును పురస్కరించుకుని కేసీఎఫ్ న్యూస్ అంజలి ఘటిస్తూ మహానీరాజనం పలుకుతుంది. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు ఉన్నాయి. కుటుంబ చిత్రాలే కాదు, డిటెక్టివ్ చిత్రాల్లో కూడా రంగారావు తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. రౌద్రం, వీరం, అద్భుతం, కరుణ రసాలను అలవోకగా పండించిన ఆ మహనీయుని చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. 25 చలనచిత్ర రంగాన్ని ఒంటి చేత్తో శాసించిన రంగారావు జూలై 18, 1974న రంగారావు స్వర్గస్థులై అభిమానులకు దూరమయ్యారు. ఆయన జయంతి సందర్భంగా కళామ తల్లికి ముద్దుబిడ్డ ఎస్వీఆర్ తీపి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం. మహానటుడికి మా కేసీఎఫ్ న్యూస్ మా ప్రేక్షకుల తరపున తిలక్ రోడ్లో శ్రీ షిరిడి సాయిబాబా గుడి వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఈ గుడి స్థాపించి 32 సంవత్సరాలు అయిందని, కమిటీ సభ్యుల సహకారంతో సంవత్సరంలో 6 మహా అన్నదానాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా సుమారు 7,000 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ప్రజలందరికీ శ్రీ షిరిడి సాయిబాబా గారు ఆశీస్సులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, కమిటీ సభ్యులు తమ సహకారాన్ని అందించారు. 6 మహాన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక మంచి గురు పౌర్ణమి, అట్లాగే బాబా గారికి పుట్టినరోజు, హనుమంతుడి ఇట్లాగా అన్ని పురస్కరించుకొని సుమారుగా 6 భారీ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గుడిలో దర్శనం చేసుకుంటూ అనుకుంటే జరుగుతాయనే నానుడి ఏర్పడింది. అందుగురించి ఈ గుడిలో ఎక్కడ కరప్షన్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు ఎవరికి జరగనివ్వకుండా నడుపుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజున గురు పౌర్ణమి మాలను జనాలు సుమారుగా 7,000 పైబడే వచ్చినట్టుగా మా అంచనా. వాళ్ళందరూ కూడా ఏ విధమైన లోటు లేకుండా భోజనం పెట్టుకుంటున్నాం. ఈ గురు పౌర్ణమి రోజున వచ్చినటువంటి భక్తులందరికీ, పురుషులు కానీ మహిళలు కానీ అందరికీ కూడా ఈ గురు పౌర్ణమి
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాలో 5,000 టిడ్కో ఇళ్లను పంపిణీకి కార్యాచరణ. మంత్రులు ఆదిమూలపు సురేష్, హోంమంత్రి తానేటి వనిత. బస్సు ఢీకొట్టిన సంఘటనలో బాలుడు మృతి. ధవళేశ్వరంలో ఘటన. కొవ్వూరులో సబ్సిడీపై టమాటా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత. నూతన 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. పెద్దేవం గ్రామంలో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత. జగనన్నకు చెబుదాం వినతులకు సత్వర పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.